కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని మల్లు రవి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ తరంగని. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల కోసం దారి మళ్లించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు వాళ్ళ నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే వీటి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సర్పంచులకు వెందంటూ సర్పంచులకు తోడుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఇంద్రాచారకు ధర్నా వద్ద ఈ రోజు నిరసన తెలిపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సంబంధించి కూడా అంటే నిన్న ఏదైతే పోలీసు శాఖను కూడా పోలీసు వారిని ఇక్కడ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ నేను శాంతియుతంగా ధర్నా చేస్తామని విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీస్ శాఖ నుంచి కూడా ఈ ధర్నాకు ఎలాంటి అవకాశం లేదని చెప్పేసి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే అంటే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఈ నిరసన కార్యక్రమం అయితే తీవ్ర ఉధృతికి దారితీసిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చేసి కూడా బైఠాయించిన పరిస్థితి అయితే వీళ్ళందరినీ కూడా కట్టడి చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లు రవి కావచ్చు, విహెచ్ కావచ్చు, ఇక ముఖ్య నేతలంతా కూడా హౌస్ అరెస్ట్తో పాటు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్నాం. అలాగే ఒక అంటే సర్పంచులను పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించింది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చే 250 కోట్ల నిధులను వీళ్ళు స్టేట్ ఫైనాన్స్ నుంచి కూడా ఇవ్వకపోవడం, అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల కోసం 2 రోజుల్లోనే ఒక డిజిటల్ కీని ఉపయోగించి దారి మళ్లించిందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ సర్పంచులు పేర్కొంటున్న పరిస్థితి అవుతుంది. వీరికి అంటే గతంలో కూడా అంటే 2014 అంటే 14వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో కూడా వీళ్ళకు అంటే నిధులు రాలేదు. అలాగే ఇప్పుడు 15వ ప్రణాళికలో కూడా నిధులు దారి మళ్లించింది ఇక్కడ కేంద్రం నుంచి వచ్చిన నిధులకు అని కూడా ఇక్కడ వాళ్ళు పేర్కొంటున్న పరిస్థితి. వీరికి దీనికి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు అయితే ఇక అంటే ఇలాంటి నిధుల దారి మళ్లింపుపై ఇక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు సొంత నిధులను కూడా సొంత పైసలు పెట్టి ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశారు. వాళ్ళు వడ్డీలు కట్టలేక వాళ్ళు తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత దినసరి కూలీలుగా మారుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులను వెంటనే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఇక్కడ ధర్నాకు దిగేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అంటే ఉదయం నుంచి అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తి నెలకొందని చెప్పొచ్చు. అయితే రేవంత్ రెడ్డి నేను ఎట్టి పరిస్థితులను నువ్వు కట్టడి చేసిన హౌస్ అరెస్ట్ చేసిన నేను వెళతాను, ధర్నా చౌక్ వెళ్ళి తీరుతాను, నిరసన తెలిపే తీరుతానని చెప్పి ఆయన బయటకు వచ్చిన పక్షంలో పోలీసులు కట్టడి చేసి బొల్లారం పిఎస్ కు అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తంగా చూడవచ్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ అన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తల్ని కట్టడి చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే గాంధీ భవన్ వద్ద కూడా భారీగా పోలీసుల మోహరింపు, అలాగే ధర్నా చౌక్ వద్ద పోలీసుల మోహరింపుతో పాటు అన్ని కూడళ్లు కూడా అంటే ఇందిరా పార్క్ వచ్చే అన్ని రహదారులను కూడా అష్టదిగ్బంధనం చేసి ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసుల మోహరింపుతో పాటు మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిరసన తెలిపే లేని స్థితిలోకి ఇక్కడ ఈ రోజు పోలీసులు ఒక భారీ భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళను కట్టడి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మేము ధర్నా చేసి తీరుతామని చెప్పేసిన రేవంత్ రెడ్డి పిలుపుతో పాటు ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూడా పలు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. అలాగే ఇతర జిల్లాల నుంచి చెందిన సర్పంచులు సైతం ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వచ్చిన వాళ్ళని వచ్చిన వారు నిరసన తెలిపేందుకు వస్తున్న వారిని పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి అవుతుంది. రేవంత్ రెడ్డి అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిరసన కార్యక్రమం చేపడుతున్నా దానికి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అడ్డుకుంటుంది. పోలీసులను ముందస్తుగా హౌస్ అరెస్టులు పోలీసులు మోహరింపు
ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది. శాంతియుతంగా కూడా నిరసన చేయొచ్చు. ధర్నా చౌక్ ఉన్నది, అందుకే ప్రభుత్వం అది ధర్నా చౌక్ చేసింది కూడా ప్రభుత్వమే. ఇలాంటి ధర్నాలు నిరసన తెలపకుంటే స్వరాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తరంగి.